హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కమ్లెక్స్ అన్బాక్స్ అండ్ రివ్యూ. ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజైతే ఈ వీడియోలో నేను అమెజాన్ నుంచి కొన్న ప్రోడక్ట్స్ చూపిపోతున్నాను అండి. అవి ఇంత తక్కువకి వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ ఆఫర్ని నేను మీతో కూడా షేర్ చేసుకున్నాను ఒక వీడియో చేసి. మీకు గుర్తుందో లేదో, ఎవరైతే ఆల్రెడీ చూసున్నారో వ్యూయర్స్ వాళ్ళకి తెలుసు. నేను ఈ ఆఫర్ ఇదివరకే నేను షేర్ చేస్తున్నాను కొన్ని రోజుల క్రితం. ఏంటంటే అమెజాన్లో ఒక మంచి ఆఫర్ వచ్చిందండి. ఏంటంటే 125 మినిమం ఆర్డర్ మీద 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయిపోతుంది. అంటే ఓన్లీ 25 రూపీస్కి మన ప్రోడక్ట్స్ వస్తున్నాయి అన్నమాట. అది కూడా ప్రతి కేటగిరీలో ఇది అప్లికేబుల్ అవుతా ఉంది. ఈ కూపన్ అనేది, ఏది క్యాష్ బ్యాక్ అనేది అప్లికేబుల్ అవుతా ఉందన్నమాట. అంటే ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే క్లోతింగ్ కేటగిరీస్, మళ్ళీ గ్రాసరీస్ వచ్చేసి, మళ్ళీ పర్సనల్ హెల్త్ వచ్చేసి, మళ్ళీ ఇంకోటి హోమ్ అండ్ ఫర్నిషింగ్, మళ్ళీ కిచెన్ టూల్స్ అండ్ యాక్సెసరీస్ అని, మొబైల్ అండ్ యాక్సెసరీస్ అని, ఫుట్వేర్ అని, అట్లాగా అన్ని కేటగిరీస్లో ఇది క్యాష్ బ్యాక్ అనేది అప్లై అవుతూ ఉందన్నమాట. సో మినిమం 125కి ఏదైనా కొన్నప్పుడు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయిపోయి మనకి అమెజాన్ పే బ్యాలెన్స్లో పడిపోతూ ఉందన్నమాట. సో ఇలాగా నేను ఒక ఆఫర్ వీడియో నేను చేశాను అనమాట. ఈ ఆఫర్ రిలేటెడ్ వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ ఆఫర్ వీడియో తప్పకుండా చూడండి. నేను దాన్ని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి స్పెషాలిటీ ఏంటంటే, నేను నా ఛానల్లో ఫస్ట్ గివ్ అవే చేయబోతున్నాను అండి. ఈ వీకెండ్ నేను చేయబోతున్నాను. మేబీ సాటర్డే కానీ సండే కానీ ఉండిద్ది. సో దాని డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియో చేశాను. దీనికి ప్రీవియస్గా గివ్ అవే రిలేటెడ్ వీడియో చేశాను. అండ్ దానిలో ఏం చెప్పానంటే ఒక 3 వీడియోస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాయని. సో ఆ వీడియోస్లో ఈ ఒక వీడియో ఉండిద్ది అనమాట. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా ఉండిద్ది. సో ఈ వీడియో రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఒకటి అడుగుతాను గివ్ అవేలో. సో ఎవరైనా చూడకపోయింటే మాత్రం ఆ వీడియో చూడండి. రూల్స్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అదంతా నేను చెప్పున్నాను. అండ్ మీరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే. అండ్ ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే క్వశ్చన్ కూడా దీని నుంచి ఉండిద్ది కాబట్టి. ఓకేనా? సో ఇట్లా నేను చెప్పాను కదా, క్యాష్ బ్యాక్ అయిపోతుంది 125 మినిమం ఆర్డర్ మీద 100 రూపీస్ అని. సో ఇట్లాగా నేను అన్ని కేటగిరీస్లో ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నా అండి. సో ఇప్పుడు నేను చూపిపోతున్న ప్రోడక్ట్స్ అన్నీ నాకు కలిపి ఓన్లీ 395 రూపీస్ 400 రూపీస్ పడ్డాయి అంతే. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను 400 రూపీస్లో కొన్నా అన్నమాట. సో ఆ ప్రోడక్ట్స్ అయితే చాలా చాలా మంచి ప్రోడక్ట్స్. అసలుకి ఈ అన్ని ప్రోడక్ట్స్ 400లోకి వస్తాయంటే నేను అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అమెజాన్లో మాత్రం వేరే ఆన్లైన్ షాపింగ్ సైట్స్ కంటే కొంచెం రేట్స్ ఎక్కువే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఈ ఆఫర్ ఏదైతే ఉందో చాలా మంచిగా అనిపించింది. సో నేనైతే చాలా మంచి ప్రోడక్ట్సే ఆర్డర్ పెట్టుకున్నాను. సో అవి నేను ఫాస్ట్గా మీకు చూపిస్తాను, ఏమేమి ప్రోడక్ట్స్ అనేది ఏమేమి కేటగిరీలో కొన్నాను, అండ్ వాటికి క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది, అండ్ నాకు ఎంతకి అది నేను కొన్నాను అనేది నేను మీకు చెప్తాను అన్నమాట. సో యాక్చువల్గా నాకు ఆ ప్రోడక్ట్ ఎంత పడింది అంటే క్యాష్ బ్యాక్ అయ్యాక నాకు ఎంతకి వచ్చాయి అనేది నేను చెప్తాను. సో లేట్ చేయకుండా ప్రోడక్ట్స్ అన్ని చూసేద్దాం. సో ఇదిగోండి, ఇవన్నీ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఏమేమి నేను ఆర్డర్ పెట్టాను అనేది ఇప్పుడు చూద్దాం, సరేనా? సో ఫస్ట్ వచ్చేసి గ్రాసరీ కేటగిరీలో నేను ఈ టీ పౌడర్ ఆర్డర్ పెట్టుకున్నాను అండి. డాబర్ది అనమాట. ఇది వచ్చేసి 500 గ్రామ్స్ది ఇది. సో ఇది యాక్చువల్గా నేను కొన్నప్పుడు, అంటే దీని యాక్చువల్ ప్రైస్ అమెజాన్లో నాకు అప్పుడు 154 రూపీస్ ఉంది. అండ్ నేను 154 రూపీస్కి ఆర్డర్ పెట్టుకున్నాక నాకు 100 ప్లస్ 15 రూపీస్ అంటే 115 రూపీస్ క్యాష్ బ్యాక్ అయిపోయింది. 115 రూపీస్ ఎట్లా అంటే 100 ఏమో మామూలు క్యాష్ బ్యాక్ అయింది, అండ్ 15 రూపీస్ ఏంటంటే డైమండ్ పాయింట్స్ అని ఇట్లా ఇచ్చారనమాట. అంటే ప్రతి 10 రూపీస్ స్పెంట్కి ఇట్లా 1 పాయింట్ సంథింగ్ అట్లా ప్రొవైడ్ చేస్తున్నారు, 1 డైమండ్ పాయింట్ అని. అట్లాగా నాకు 100 ప్లస్ 15 పాయింట్స్. సో 115 రూపీస్ నాకు క్యాష్ బ్యాక్ అయిపోయింది 154 రూపీస్ మీద. సో నాకు ఈ టీ పౌడర్ ఎంతకు వచ్చిందంటే జస్ట్ 39 రూపీస్కి ఇది నాకు టీ పౌడర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ బ్యూటీ కేటగిరీలో వచ్చేసి నేను ఇవి సోప్స్ పెట్టుకున్నాను అండి. డెటాల్వి ఇవి సోప్స్ పెట్టుకున్నాను అనమాట, ప్యాక్ ఆఫ్ 4 ఇట్లాగా. సో ఇది నాకు ఎంత పడిందంటే, సో దీనికి నేను యాక్చువల్గా 129 రూపీస్ పే చేశానండి. 129 రూపీస్ పే చేశాక నాకు 112 రూపీస్ క్యాష్ బ్యాక్ అయిపోయింది. 100 ప్లస్ 12 డైమండ్ పాయింట్స్ అన్నమాట. సో 112 నాకు క్యాష్ బ్యాక్ అయిపోయింది. అంటే నాకు ఈ ప్రోడక్ట్ ఎంత పడిందో తెలుసా? ఓన్లీ 17 రూపీసే నాకు పడింది ఈ ప్రోడక్ట్.
నెక్స్ట్ క్లోతింగ్ కేటగిరీస్ వచ్చేసి నేను ఈ టీషర్ట్ తీసుకున్నాను అండి మా పాప కోసం అనేది. ఇది మ్యాక్స్ అనమాట. సో ఇది ఎంతకు నేను పే చేశానంటే ఇది వచ్చేసి 128 రూపీస్ నేను పే చేశాను. అండ్ నాకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయింది. మరి దీంట్లో ఎందుకు నాకు డైమండ్ పాయింట్స్ పడలేదో నాకు తెలీదు. ఓన్లీ 100 రూపీస్ నాకు క్యాష్ బ్యాక్ అయింది. అంటే నాకు ఈ టీషర్ట్ ఓన్లీ 28 రూపీస్కి వచ్చింది మ్యాక్స్ది. నెక్స్ట్ మొబైల్ అండ్ యాక్సెసరీస్కి వచ్చేసి నేను ఇట్లాగా నా ఫోన్ కోసం అని 2 బ్యాక్ కవర్స్ తీసుకున్నాను అండి, ఫోన్ బ్యాక్ కవర్స్. సో ఈ 2 షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి నాకు 245 రూపీస్ పడింది. అండ్ వీటిల్లో నాకు క్యాష్ బ్యాక్ వచ్చేసి 107 రూపీస్ వచ్చిందండి. సో 245కి 107 అంటే నాకు ఇది ఒక్కొక్కటి వచ్చేసి 38 రూపీస్ 39 రూపీస్ అంతే పడుతుంది ఆల్మోస్ట్. సో ఈచ్ వచ్చేసి నాకు 38 రూపీస్ అరౌండ్ అట్లానే పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి హోమ్ అండ్ ఫర్నిషింగ్లో నేను తీసుకున్నాను అండి. ఏంటంటే ఇవి ఫ్లోర్ మ్యాట్స్ అనమాట. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 4 అనమాట. ఇవి నేను ఇంత పెద్దగా వస్తాయి అండ్ ఇంత మంచి క్వాలిటీ వస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లాగున్నాయి, మంచిగా పెద్దగా వచ్చాయి. అండ్ ఇవి ప్యాక్ ఆఫ్ 4 అనమాట. ప్యాక్ ఆఫ్ 4 ఈ వీటి క్వాలిటీ చాలా బాగుంది, చాలా మంచి క్వాలిటీ వచ్చాయి. సో ఈ 4 నాకు ఎంత పడ్డాయంటే నేను యాక్చువల్గా ఈ 4 మ్యాట్స్కి పే చేసింది 159 రూపీస్ అండి. అండ్ నాకు 115 రూపీస్ క్యాష్ బ్యాక్ అయిపోయింది. 100 ప్లస్ 15 డైమండ్ పాయింట్. సో 115 నాకు క్యాష్ బ్యాక్ అయిపోయింది. సో దాని ప్రకారం చూస్తే నాకు ఇవి 4 మ్యాట్స్ వచ్చేసి 44 రూపీసే పడ్డాయండి. అంటే ఈచ్ వచ్చేసి 11 రూపీసే పడ్డట్టు. ఒక్కొక్క మ్యాట్ 11 రూపీసే పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇట్లాగ ఏదైనా మీరు చూడాలంటే కొనాలంటే మాత్రం లింక్స్ త్రూ వెళ్ళండి, ఓకేనా. ఈ ఫ్లోర్ మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫుట్వేర్ కేటగిరీలో నేను ఇది ఫుట్వేర్ పెట్టానండి మా హస్బెండ్ కోసం అని. సో ఇవి వచ్చేసి వాకరు కంపెనీ అనమాట, వాకరు బ్రాండ్వి. ఇది చూసారా. సో ఇట్లా ఉన్నాయి. ఇవి క్యాజువల్ వేర్గా కూడా బాగుంటాయి. ఇవి మామూలుగా బయటకి వేసుకెళ్ళినప్పుడు కూడా ఫార్మల్గా కూడా బాగుంటాయి. సో ఇట్లాగా 2 పర్పస్గా వాడొచ్చు అని నేను ఇట్లాగా ఆర్డర్ పెట్టాను ఇవి. సో ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. చూడండి చూడండి. సో వీటికి వచ్చేసి నేను పే చేసింది 229 రూపీస్ అండి. అండ్ వీటిలో నాకు క్యాష్ బ్యాక్ వచ్చేసి 100 రూపీసే క్యాష్ బ్యాక్ వచ్చేసింది. కానీ మరి డైమండ్ పాయింట్స్ ఎందుకు రాలేదో నాకు తెలీదు. ఓన్లీ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో దాన్ని బట్టి చూస్తే నాకు ఈ ఫుట్వేర్ ఏదైతే ఉందో నాకు 129 రూపీస్ పడ్డట్టు. ఓకే, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మంచి బ్రాండ్ ఇది వాకరు అనేది. సో చూడండి, దీని ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా కావాలంటే ఆ లింక్ త్రూ వెళ్ళండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ టూల్స్ అండ్ యాక్సెసరీస్లో నేను ఇది తీసుకున్నాను అండి. ఇది అనమాట. ఇది నేను యాక్చువల్గా వేరే సైట్స్లో చూస్తూ ఉన్నాను, ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటా ఉన్నాను. లక్కీగా నాకు ఇక్కడ కనపడింది అండ్ నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో అదేంటంటే ఇదనమాట. చూడండి, ఇది స్టాండ్ అనమాట. ఇట్లాగా ఏదైనా మీరు కిచెన్లో ఇట్లా పెట్టుకొని అరేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా స్పైసెస్ బాక్సెస్ కానీ అట్లాగా సాల్ట్ బాక్సెస్ కానీ అట్లాగా మీరు నచ్చింది మీరు ఇట్లాగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటిది చూడండి, ఇట్లాగా ఈ షేప్లో చాలామంది చూసుంటారు వేరే సైట్స్లో. నేనైతే దీన్ని ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను అనమాట. కానీ నాకు ఇక్కడ అయితే చాలా తక్కువకి పడింది క్యాష్ బ్యాక్ అయ్యాక. సో ఎంత పడిందో నేను మీకు చెప్తాను. సో దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా 159 రూపీస్ నేను పే చేశాను. అండ్ నాకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయిపోయింది. 159 నేను పే చేశాను, 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయిపోయి నాకు జస్ట్ 59 రూపీస్కి ఇది వచ్చింది. దీని క్వాలిటీ చాలా బాగుంది అండి. అండ్ 159 అంటే వేరే సైట్స్లో నేను చెక్ చేశాను, షాప్సీ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వేరే మీషో కానీ, దీనికి అంటే తక్కువ నాకు కనపడలేదు. సో నేను దీని ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే. చాలా బాగుంది, క్వాలిటీ మంచిగానే ఉంది. సైజ్ వచ్చేసి మీకు కనపడుతుంది కదా, ఇంత సైజు. ఓకే, ఇంత సైజు ఉంది ఇలా. ఓకే, ఇంకోటి పర్సనల్ హెల్త్ కేటగిరీస్లో వచ్చేసి నేను ప్రిల్ది డిష్ వాష్ లిక్విడ్ తీసుకున్నానండి. అది నాకు 750 ml అనమాట. అది వచ్చేసి నేను 160 రూపీస్కి నేను కొన్నాను. అండ్ నాకు 116 రూపీస్
క్యాష్ బ్యాక్ అయిపోయింది. 160 రూపీస్ నేను పే చేసా, 116 రూపీస్ నాకు క్యాష్ బ్యాక్ అయిపోయింది. సో నాకు అది ఓన్లీ 44 రూపీసే పడింది. నేను యాక్చువల్గా అది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, అందుకని నేను మీకు చూపించలేదు ఇప్పుడు. కానీ దాని ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మీకు స్క్రీన్ మీద కూడా పిక్చర్ షో చేస్తాను. సో అది నాకు ఓన్లీ 44 రూపీస్కి వచ్చిందన్నమాట. సో ఇదండి, ఇవన్నీ నేను ప్రోడక్ట్స్ 400 లోపే కొన్నాను. క్యాల్కులేట్ చేసి చూస్తే అన్ని క్యాష్ బ్యాక్స్ అన్ని క్యాల్కులేట్ చేస్తే 400 రూపీస్కే, అంటే 400 రూపీస్ లోపలే ఇన్ని ప్రోడక్ట్స్ నేను కొన్నా అన్నమాట. సో చాలా మంచి ఆఫర్. మరి ఇదివరకు చూసిన వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారో నాకు తెలీదు. సో ఇట్లాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మంచి ఆఫర్సే నేను షేర్ చేస్తుంటాను నా ఛానల్లో. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి తప్పకుండా. అండ్ నేను కమ్యూనిటీ పోస్ట్లో ఎవ్రీడే లో ప్రైస్ ప్రోడక్ట్స్ అండ్ లిమిటెడ్ టైం ఆఫర్స్ ఏదైనా వీడియో చేసే అంత టైం లేకపోతే నేను అక్కడే షేర్ చేస్తాను అండి. నేను స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. నేను నా కమ్యూనిటీ పోస్ట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ అవి కూడా చాలా లో ప్రైజెస్కి నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో కమ్యూనిటీ పోస్ట్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ గివ్ అవే రిలేటెడ్ చెప్పా కదా, సో ఆ గివ్ అవే రిలేటెడ్ వీడియో కూడా తప్పకుండా చూడండి అండ్ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అండ్ గివ్ అవే రిలేటెడ్ అప్డేట్స్ కోసం కమ్యూనిటీ పోస్ట్ని ఫాలో అవుతుండండి. త్వరలో గివ్ అవేది ఫైనల్గా నేను కండక్ట్ చేస్తాను. సో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది. అండ్ చెప్పినట్లు గివ్ అవేలో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మళ్ళీ కలుస్తా అండి వేరే వీడియోలో. టిల్ దెన్ బాయ్.